మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఒకటి డైట్ గురించి చెప్పాం, క్యాఫీన్ స్టిమ్యులేట్స్, అలాగే బాగా రిచ్ ఫుడ్ తిన్నప్పటికీ, ఫ్యాటీ ఫుడ్ తిన్నప్పటికీ, ఎక్కువగా కొంతమందికి స్పైసెస్తో యూనో అది వాల్వ్ ఓపెన్ అయ్యేప్పటికీ నార్మల్ యాసిడ్ ఓన్లీ విల్ కమ్ అప్, విచ్ ఇస్ కాజెస్ దట్ బర్న్. ఆల్కహాల్ ఒకటి ఆల్సో రిలాక్సెస్, యూనో సమ్టైమ్స్ కొన్ని మెడికేషన్స్, యాంటీ ఇన్ఫ్లామేటరీ మెడికేషన్స్ అంటాం. సో వాట్ వీ హ్యావ్ ప్రూవెన్ 30 years back is inappropriate opening of the valve is the biggest culprit. Right. ఎక్కువగా యాసిడ్ మనం ఉండేది అసలు తప్ప ఎక్కువగా యాసిడ్ వి డోంట్ డు ఇట్. అంటే అసిడిక్ బాడీ వీళ్ళది, ఆల్కలైన్ బాడీ వీళ్ళది, ఇవన్నీ కొంచెం న్యూట్రిషనిస్టులు, కొంచెం డాక్టర్లు కాని వాళ్ళు కొంచెం ఇవి తెలిసిన వాళ్ళు అదొకటి చెప్తూ ఒళ్ళు వేడి చేసేస్తుంది ఇది ఒకటి చెప్తారు. అసలు వేడి చేయడం అనే కాన్సెప్ట్ అలోపతి అదే క్లినికల్ మెడిసిన్ లో ఉందా? నేను అమెరికాలో ఉన్నప్పుడు అన్నేళ్లకు ఇండియన్ పేషెంట్స్ ఏమన్నా అప్పుడప్పుడు వస్తే నేను అమ్మ బాబాయ్ అనుకునేది. ఐల్ టెల్ యూ వై. మన ఇండియన్ పేషెంట్స్లో ఒక కామన్ సిమ్టమ్ ఉంది, డాక్టర్ గారు నాకు అసిడిటీ వచ్చేసి, గ్యాస్ వచ్చేసి, నా ఒళ్ళంతా నొప్పులండి, తలకాయ అంతా బద్దలండి, గ్యాస్ వెనకకు పోతుందండి, గ్యాస్ కాల్లో వస్తుందండి. దిస్ ఇస్ ద కామన్స్ ఈవెన్ నౌ, ఇప్పటికైనా కూడా. అండ్ వాళ్ళు హిందీలో కూడా చెప్తారు కొంతమంది, మన నార్దర్న్ ఇండియా నుంచి వచ్చేవాళ్ళు. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ ఈవెన్ పీపుల్ ఫ్రమ్ పాకిస్తాన్ అండ్ మిడిల్ ఈస్ట్, डॉक्टर साहब मेरा गैस जाके मेरा सर ये हो जा रहा है, इतना गर्मी हो जाता मैं कुछ काम नहीं कर सकता हूँ डॉक्टर साहब, मेरे पीठ में दर्द हो रहा, मेरे पैरों में झुक रहा. और యాసిడ్తో అని గ్యాస్ట్రెంట్రాలజీ దగ్గరికి వచ్చేసి నువ్వు పీటు పైరు హెడేకు ఇక వాళ్ళకి అర్థం చెప్పాలంటే చచ్చేవాళ్ళం. Okay, so there is something culturally in human civilization, different cultures have different perceptions, but there is nothing like నేను కాఫీ తీసుకుంటే ఒళ్ళు వేడిగా అవుతుంది, ఇది తీసుకుంటే యూనో అది అవుతుంది, ఇది త్రాగితే మన ఆరెంజ్ జ్యూస్ తాగితే, ఐస్ తీసుకుంటే యూనో నేను ఫ్రీజ్ అయిపోతాను, యూనో చాలా పడుతుంది. So these are all మూఢనమ్మకాలు. Nothing is happening to them. It's a perception problem. అంతే. సో ఆల్ పర్సెప్షన్ ఇస్ నాట్ రియాలిటీ. ఇక్కడ మనం వీఆర్ కాలింగ్ అస్ ద డయాబెటిస్ క్యాపిటల్ ఇన్ ద వరల్డ్, బట్ అక్కడ వెస్ట్ లో చూస్తే మోస్ట్ అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఏవేవైతే ఇక్కడ తినొద్దంటున్నామో వాళ్ళేమో 3వ స్థానంలో ఉన్నారా? మనమేమో అసలు యోగుల ల్యాండ్ ఇది, మనం తపస్సు చేసుకుంటాం, అన్ని చేస్తాం, ఇన్ని చేస్తాం అని చెప్పి మనకి నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. కేవలం ఆ రైసే అంత పెద్ద కల్ప్రిట్ అయిపోయిందా డాక్టర్ గారు? మీరు ఏమన్నారు, బయటి కంట్రీస్లో అంటే ముఖ్యంగా అమెరికాలో అనుకోండి, ఒబేసిటీ వరల్డ్లో హైయెస్ట్ నెంబర్ 1. అటువంటి దేశంలో ఎవ్రీ అదర్ పర్సన్ ఇస్ ఒబీస్. అంటే ఇవాళ 100 to 150 million ఆఫ్ ది పాపులేషన్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ ఒబీస్. సో ఇంతగానో ఒబేసిటీ ఉన్నప్పుడు అది ఎందుకు డయాబెటిక్ క్యాపిటల్ కాదు, మనం ఎందుకు డయాబెటిక్ క్యాపిటల్ అని ప్రశ్న అడిగారు మీరు. ఓకే, సో వై ఆర్ వి నాట్ మన ఒబేసిటీ వాళ్ళ సంఖ్యలో లేదు ఇప్పటికీ. ముందుకు అయిపోతామేమో. ఓకే, 6 ప్యాక్ లేకపోతే షారుఖ్ ఖాన్ లా ఉండకపోతే ఒబీస్ అని లెక్క తీసుకుంటున్నాం. వి ఆల్ అట్ 50 men want to look like అబ్సల్యూట్లీ. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను, రోజు చేస్తున్నాను, కసరత్ చేస్తున్నాను. హౌ కెన్ ఐ లుక్ మై 6 ప్యాక్ అనేసి. ఇప్పుడు సో మీరు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చారు నాకు. ఇప్పుడు ఐ నీడ్ టు రియలీ వర్క్ నౌ. So why we are diabetic capital of the world even though we are not that obese? దాని గురించి చాలా రీసెర్చ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఫారెన్ రీసెర్చర్స్ ఓన్లీ ఫ్యూ ఇయర్స్ అగో ఏం చెప్పారు, యూనో ఈజ్ బికాస్ ఆఫ్ అవర్ సొసైటీ అండ్ సివిలైజేషన్ దెర్ హ్యాస్ బీన్ ఎ జీన్ చేంజెస్ through generations. So we have developed, మనం ఏం డెవలప్ చేసామంటే టు స్టోర్ ద ఫుడ్ అండ్ కన్వర్ట్ దెమ్ ఇంటూ ఫ్యాట్. మనం కార్బోహైడ్రేట్స్ తిన్నప్పటికీ కూడా వీఆర్ బేసికలీ కన్వర్టింగ్ దెమ్ ఇంటూ ఫ్యాట్. ద రీజన్ బీయింగ్ మన దేశము has suffered from famines without food, okay, for seasonal changes. We are only dependent upon natural resources. So ఇవన్నీ ఉన్నప్పటికీ కన్జర్వేషన్ కొరకు there has been a genetic transformation. In the process ఏమైంది, when you are storing something in your body for long, insulin is required. So you have to produce insulin to help what you are storing and make that into proper utilization. So that is the fundamental reason. I can go into a lot more details, కానీ ఇది it's not a
సైంటిఫిక్ సెషన్. సో ప్రజలకు అర్థం చేయడానికి అన్ఫార్చునేట్లీ బికాస్ ఆఫ్ అవర్ జెనెటిక్ మ్యూటేషనల్ చేంజెస్ అమాంగ్స్ ఇండియన్స్ కమింగ్ త్రూ ద సెంచురీస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ us to develop diabetes. So Indian gene is very exclusive for developing Diabetes. at risk for diabetes more than other countries.